జగన్ పాలనలో రైతులంతా అప్పులు పాలయ్యారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తారన్నారు. ఇప్పటివరకు 5 సంక్రాంతులు వచ్చాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సీఎం జగన్ కు తెలియదని ప్రశ్నించారు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించట్లేదని, 3 రాజధానులన్నారు, ఒక్కటి లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధంతో సరైన వ్యక్తిని గెలిపించాలని కోరారు. ప్రజలు వైసీపీని నమ్మితే నట్టేటా ముంచారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్పిచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు. నేను కూడా నమ్మి ప్రచారం చేశాను. కానీ ఈరోజు రైతాంగం అంతా దండగా, వ్యవసాయం అంతా దండగా అయిపోయింది. రైతులంతా అప్పుల పాలైపోయారు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న అవసరమే ఉండదు అన్నారే. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు?